హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఈనాటి పిజ్జాకి దీటుగా అమ్మమ్మ రొట్టె. అస్సలు భయపడకండి. ఇది పిజ్జా అయితే కాదు. పిజ్జా కట్టర్ అండ్ మీకు కనిపించే టొమాటో కెచప్ తప్ప పిజ్జాకి సంబంధించిన ఐటెమ్ ఒక్కటి కూడా ఇందులో లేదు. సో, ధైర్యంగా పిల్లలకి చేసి పెట్టేయొచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్ బియ్యపు పిండి, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, చిన్న ముక్కలుగా తరుక్కున్న ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ కరివేపాకు, కొత్తిమీర సన్నగా చాప్ చేసుకున్నవి అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకున్న తర్వాత ఒక్కసారి చేత్తో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మన చపాతీ పిండి కన్నా ఇంకొంచెం గట్టిగా కలుపుకోవాలి. వాటర్ మాత్రం కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండిని కలిపి రెడీ చేసుకోవాలి. ఈ రొట్టె చేసినప్పుడల్లా నాకు మా అమ్మమ్మ గుర్తొస్తుంది. అమ్మమ్మతో నాకుండే మధుర జ్ఞాపకాల్లో ఇదొకటి. ఫాస్ట్ ఫుడ్స్ రాజ్యమేలే ఈ రోజుల్లో మన వంతు జ్ఞాపకంగా పిల్లలకి ఇలాంటి రుచుల్ని పరిచయం చేద్దాం. స్టవ్ మీద దోసరేకు పెట్టుకుని ఇలాంటి బ్రష్ ఉంటే బ్రష్‌తో దోసరేకంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ రాసుకోవాలి. లేదంటే స్పాచులాతో అయినా ఓకే. మనం కలిపి ఉంచుకున్న పిండిలో కొంచెం పోషన్‌ని తీసుకొని, ఇలా రేకు మీద పెట్టి చేత్తోనే ప్రెస్ చేసుకోవాలి. ఇది ప్రెస్ చేయడానికి ముందు వేళ్ళకి కొంచెం ఆయిల్ రాసుకోండి. అప్పుడు ఈజీగా ప్రెస్ చేయగలుగుతాం. ఫ్లేమ్‌ని మీడియం టు సిమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రొట్టెని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా పల్చగా అట్టు తయారు చేసుకున్న తర్వాత ఫోర్క్‌తో గానీ, లేదంటే నైఫ్‌తో గానీ ఇలా కన్నాలు పెట్టుకుంటే అట్టు లోపల కూడా బాగా కాలుతుంది. అంటే ఇలా తయారు చేసుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ, 2 వైపులా తిప్పి, స్టవ్‌ని సిమ్ టు మీడియంలోకి మార్చుకుంటూ రొట్టెని ఎర్రగా కాల్చుకోవాలి. ఈ రొట్టె కొన్ని ప్రాంతాల వారికైతే అస్సలు తెలీదు. ఇంకొన్ని ప్రాంతాల వాళ్ళు చిన్న చిన్న మార్పులతో చేస్తారు. ఇదైతే పక్కా నెల్లూరు స్టైల్ రొట్టె. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ! పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక మంచి స్నాక్ లాగా ఈ రొట్టెను గాని పిల్లలకి రుచి చూపించారంటే ఎంతో ఇష్టపడి తింటారు. మరి అమ్మమ్మ కాలం నాటి రుచుల్ని పిల్లలకి అలవాటు చేద్దామా? ఖచ్చితంగా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మిస్ చిలాస్ కిచెన్. బాయ్.